ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఓటమి తరువాత జగన్మోహన్ రెడ్డికి కుడి భుజంలా ఉండేటువంటి ఒక పెద్ద తలకాయి వైసీపీని వీడబోతున్నారని, వైసీపీని వీడి పక్క చూపులు చూడబోతున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఇంతకీ ఆ పెద్ద తలకాయ ఎవరు, ఆయన వైసీపీని ఎందుకు వీడుతున్నారు అనే అంశం మీద మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఓటమి తరువాత జగన్మోహన్ రెడ్డికి కుడి భుజంలో ఉండేటువంటి ఒక పెద్ద తలకాయి వైసీపీని వీడి బయటికి వెళ్ళబోతున్నట్లుగా, ఆయన పక్క చూపులు చూడబోతున్నట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇంతకీ ఆ పెద్ద తలకాయ ఎవరు, ఆయన ఎందుకు వైసీపీని వీడుతున్నారు, అసలు ఏం జరిగింది అంటే ఏం చెప్తారు? సో ఒకటి ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏదో జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఆ పెద్ద తలకాయ అనే అతను పార్టీని వీడతారా, లేకపోతే అమిత్ షా తోటి కలిసి ఏమైనా చేయబోతున్నాడా, ఇలాంటి సందేహాలు వచ్చినటువంటి క్రమంలో తాజాగా జరిగినటువంటి పరిణామాలు కనుక మనం తీసుకుంటే, పార్లమెంటరీ పార్టీ లీడర్ గా ఉన్నాడు విజయసాయి రెడ్డి. పార్లమెంటరీ పార్టీ లీడర్ నుంచి ఆయన్ని క్విట్ చేశారు. తాజాగా జరిగినటువంటి నిర్ణయం అది. ఒక్కసారిగా ఎందుకు విజయసాయి రెడ్డి పార్లమెంటరీ పార్టీ లీడర్ గా తీసేశారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే అర్థం కావట్లా. అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి చర్చలు కానీ, ఇప్పటి వరకు వచ్చినటువంటి న్యూస్ కానీ కరెక్ట్ ఏమో అనిపించేలా ఆ నిర్ణయం ఉంది. ఇప్పుడు ఆయన ప్లేస్ లో ఎవరికి ఇచ్చారు? వైవి సుబ్బారెడ్డికి ఇచ్చారు. వైవి సుబ్బారెడ్డికి పార్లమెంటరీ పార్టీ లీడర్ గా ఇచ్చారు. అంటే బోత్ హౌసెస్, లోక్సభ అండ్ రాజ్యసభ, ఈ బోత్ హౌసెస్ లో ఉండేటువంటి ఎంపీలందరికీ పార్లమెంటరీ పార్టీ లీడర్ గా వైవి సుబ్బారెడ్డికి ఇచ్చారు. అంతకుముందు ఎవరు ఉండేవాళ్ళు? విజయసాయి రెడ్డి ఉండేవాళ్ళు. సో విజయసాయి రెడ్డిని అవుట్ చేశారు. విజయసాయి రెడ్డి అవుట్ అయ్యారు. అంటే ఆయన వికెట్ ఆల్మోస్ట్ డౌన్ స్టేజ్ లో ఉంది ఇప్పుడు. ఎందుకంటే పార్లమెంటరీ పార్టీ లీడర్ నుంచి ఆయన్ని తగ్గించారు, ఆయన పదవి లేకుండా చేశారు. లోక్సభలోనేమో మిథున్ రెడ్డికి ఫ్లోర్ లీడర్ గా ఇచ్చాడు, లోక్సభ లీడర్ గా ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ లీడర్ గా, ఫ్లోర్ లీడర్ గా ఆయనకి ఇచ్చారు మిథున్ రెడ్డి. ఇప్పుడు పార్లమెంటరీ లీడర్ గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి బదులుగా వైవి సుబ్బారెడ్డికి ఇచ్చారు అని అంటే ఏమనుకోవాలి? అందుకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా సంథింగ్ ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా జరుగుతుంది అనేటువంటి భావన అయితే కలుగుతుంది కదా. నిన్ననే ఒక వార్త వచ్చింది, అసలు వైఎస్ఆర్సీపీ మొన్న జరిగిన ఎన్నికల్లో ఓడిపోవడానికి ఒక కారణం సజ్జల రామకృష్ణారెడ్డి అని జగన్మోహన్ రెడ్డి భావించారని, అందుకే సజ్జల రామకృష్ణారెడ్డిని దూరంగా పెట్టి విజయసాయి రెడ్డి దగ్గరికి చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటూ కొన్ని వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో, అసలు ఇప్పుడు విజయసాయి రెడ్డికి కూడా తన పదవికి ఆయన చెక్ పెడతా ఉంటే మరి విజయసాయి రెడ్డి గారు చెక్ పెట్టేశారు, అయిపోయింది, డన్. ఓకే, మరి విజయసాయి రెడ్డి గారి పరిస్థితి ఏంటి పార్టీలో అంటే ఏం చెప్తారు? విజయసాయి రెడ్డికి అమిత్ షా ఏదో ఒక టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ ఏంటంటే లోక్సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బీజేపీలో విలీనం చేయటం, రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడం అనేటువంటి ఒక టాస్క్ ఇచ్చారు. దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి విజయసాయి రెడ్డి కూడా సిద్ధంగా ఉన్నారనేది ఒక న్యూస్ వచ్చింది కదా, న్యూస్ స్ప్రెడ్ అవుతుంది కదా. ఇప్పుడు దాంట్లో భాగంగానే ఇప్పుడు అతను పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా తీసేశారా? ఎందుకంటే పార్లమెంటరీ పార్టీ నాయకుడు అంటే అందరినీ కోఆర్డినేట్ చేసుకొని ఒక నిర్ణయం తీసుకుంటారు. సో అలాంటి అవకాశం లేకుండా విజయసాయి రెడ్డికి కట్ చేశారు. ఇప్పుడు పవర్స్ కట్ చేశారు. ఇది అఫీషియల్ న్యూస్, ఇది ఏదో గాసిప్ న్యూస్ కాదు. ఆయన పవర్స్ కట్ చేశారు. పవర్స్ కట్ చేసి వైవి సుబ్బారెడ్డిని పార్లమెంటరీ పార్టీ నేతగా చేశారు, లీడర్ గా చేశారంటే దాని అర్థం ఏంటి? విజయసాయి రెడ్డి మీద నమ్మకం లేకనే కదా. విజయసాయి రెడ్డి మీద నమ్మకం ఉంటే వైవి సుబ్బారెడ్డిని పార్లమెంటరీ పార్టీ లీడర్ గా అయితే చేయరు కదా. పైగా సీనియర్ ఎవరు? విజయసాయి రెడ్డి పిఎంఓలో కానీ లేదంటే కేంద్ర ప్రభుత్వంలో కానీ పరిచయాలు ఉన్నటువంటి లీడర్ ఆయన, ప్లస్ లైజనింగ్ చేయగలరు అనేటువంటి నమ్మకం ఆయన మీద ఉంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కానీ, హోంశాఖ మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్స్ కానీ పెట్టించిన ఆయనే. ఆయన కనుక లైజనింగ్ చేయకపోతే హోమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ దొరకలేదు తొలి రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి. ఇలాంటి గుడ్ విల్ ఉన్నటువంటి విజయసాయి రెడ్డిని పక్కన పెట్టారు అని అంటే, ఆయన పవర్స్ కట్ చేశారని అంటే, మరి ఆయన ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటాడని చెప్పి మనం అనుకోవాలా? ఓకే, అనుకోవడానికి అవకాశం లేదు కదా. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లోక్సభకు మొన్న గెలిచినట్టు 9 ఎంపీల్లో ఆ 9 ఎంపీలు కూడా పక్క చూపులు చూస్తున్నారు అనేటువంటి ఒక టాక్ వస్తుంది. ఈవెన్ మిథున్ రెడ్డి కూడా బీజేపీతో టచ్ లో ఉన్నారు అని చెప్పి వాళ్ళు, మిథున్ రెడ్డి అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బీజేపీ వాళ్ళతో టచ్ లో ఉన్నారు అనేది కూడా వినిపిస్తుంది.
సరే మిథున్ రెడ్డిని వైవి సుబ్బారెడ్డిని నమ్మక తప్పదు జగన్మోహన్ రెడ్డి. కారణం ఏంటంటే వైవి సుబ్బారెడ్డి ఏమో వాళ్ళ బాబాయ్ కాబట్టి నమ్ముతారు. మిథున్ రెడ్డి ఇంట్లో మెంబర్ లాగా ఉంటాడు, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రక్చర్ చూస్తే నలుగురు మీద ఆధారపడ్డాడు జగన్మోహన్ రెడ్డి. ఆ నలుగురు ఎవరు? విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కుటుంబం, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి వీళ్ళ మీద ఆధారపడ్డారు. ఐదో వాళ్ళు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద అప్పట్లో ఆధారపడ్డారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎన్నికల ముందే వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు నచ్చగా. ఇక మిగిలింది నలుగురు. ఈ నలుగురిని 4 రకాలుగా పెట్టేశారు. నలుగురిని 4 దిక్కులు పెట్టేశారు రాష్ట్రంలో. 4 దిక్కులు పెట్టేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 2019 నుంచి నడిపాడు ఆయన. సో సీన్ కట్ చేస్తే రిజల్ట్ ఎలా వచ్చినాయో చూస్తున్నాం మనం. 11 మంది ఎమ్మెల్యేలకి పరిమితం అయ్యాడు జగన్మోహన్ రెడ్డి. సో కాబట్టి దీనికి బాధ్యులు ఎవరిని చేయాలి అనే దాని మీద చర్చించుకుంటూ సమీక్షించుకుంటున్నటువంటి క్రమంలో అసలు తప్పేం లేదు, మనం ప్రజలకి మనకు చేసాము కానీ ప్రజలే మోసం చేశారు మనల్ని అనే యాంగిల్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. కానీ అక్కడ జరిగింది ఏంది, అసలు ఏం జరిగింది అనేది పోస్ట్ మార్టం చేసుకోవట్లే ఆయన. తప్పులు ఏం జరిగినాయి, తను ఏం చేశాడు, తను ఎన్ని తప్పులు చేశాడు అనేది. ఇప్పుడు తప్పులు ఏంటి? ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎవరు తీసుకురమ్మన్నారు? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ఆయన బొమ్మ ఎవరు వేసుకోమన్నారు? తప్పు అయింది కదా. ఆయనకి తన బొమ్మ ఉంటేనే తను గుర్తుపడతారు ప్రజలు అనేటువంటి ఒక అభిప్రాయంలో ఉన్నాడు ఆయన. సో ఆయన బొమ్మ వేసుకోవటం, సొంత ఆస్తులకి జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకోవడానికి ఎవడో ఇష్టపడరు కదా. అది పెద్ద తప్పు. నువ్వేం చెప్పావు 2019 ఎన్నికల ముందు? మద్య నిషేధం చేసి నేను ఓట్లకు వస్తాను, మీరు ఒకవేళ మద్య నిషేధం చేయకపోతే మీరు ఓట్లు వేయద్దని చెప్పాడు కదా ఆయనే. అందుకని 2024లో ఓట్లు వేయాల ప్రజలు. ఇంకా అందుకని ఏం కావాలి ఓడిపోవడానికి కారణాలు? ప్లస్ ఆయనకి ప్రజలకి మధ్య గ్యాప్ పెరిగింది. మొత్తం 5 సంవత్సరాలు కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని బయటకు రాలేదు. ఒకవేళ బయటకు వచ్చిన పరదాలు లేదంటే ఆకాశంలో హెలికాప్టర్లో తిరిగాడు ఆయన. తప్పు ఆయన్ని పెట్టుకొని మిగతా వాళ్ళని అంటే అది బహుశా ఆయన ఇప్పుడు కూడా రియలైజ్ కావట్లేమో అనిపిస్తుంది. రియలైజ్ అయితే మంచిది. ఒక ప్రధాన ప్రతిపక్షంగా పోరాడాలి. ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ కూడా దాదాపు 39.3%, 4% ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి ప్రజల కోసం పోరాడాలి, సమాజం కోసం పోరాడాలి. ఖచ్చితంగా ఆయన ముందుకు రావాలి. ఆ దిశగా ఆలోచించకుండా ఆయన ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీలు ఎక్కడ జారిపోతారో, ఎమ్మెల్సీలు ఎక్కడ జారిపోతారో అనేటువంటి ఆందోళన జగన్మోహన్ రెడ్డిలో కనిపిస్తుంది. అందుకే ఇప్పుడు ఎంపీలు జారిపోతారు అనేటువంటి ఉద్దేశంతో విజయసాయి రెడ్డిని పార్లమెంటరీ పార్టీ నేత నుంచి కట్ చేశారు, తొలగించారు. అది అవమానం కదా విజయసాయి రెడ్డికి. ఇది పెద్ద అవమానం. గతంలో ఆయన ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఆయన్ని రకరకాల ఆరోపణలు చేసి ఆయన్ని ఉత్తరాంధ్ర నుంచి తొలగించారు ఇన్ఛార్జిగా. ఆ రోజు నుంచి ఆయన కౌంటర్ స్టార్ట్ అయింది. ఆయన ప్లేస్ లో వైవి సుబ్బారెడ్డికి అప్పచెప్పారు ఉత్తరాంధ్రది. ఆ రోజే ఆయనకు అవమానం జరిగింది. ఆ రోజే ఆయన బయటకు వచ్చినట్టయితే ఆయన భవిష్యత్తు రాజకీయంగా వేరే విధంగా ఉండేది. కానీ ఆయన అక్కడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. కారణం ఏంటంటే కేసుల్లో A1, A2 ఉన్నారు కాబట్టి, కేసుల్లో ఇద్దరు జాయింట్ గా ఉన్నారు కాబట్టి ఆ కేసులో ఒక దగ్గర దాకా బయటకు రాడేమో ఆయన. కానీ ఆ రోజే పొలిటికల్ గా ఆయనకి చెక్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో కూర్చోబెట్టాడు. ఆ తర్వాత అవమానకరంగా ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా చేశారు. ఆ తర్వాత ఆయన తీసుకెళ్లి ఇప్పుడు వైవి సుబ్బారెడ్డికి ఏమో రాజ్యసభను ఎక్స్టెండ్ చేశారు. విజయసాయి రెడ్డికి ఎక్స్టెండ్ చేస్తారా అనేది నమ్మకం లేదు. ఇప్పుడు ఆయన్ని డైరెక్ట్ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేశారు, ఓడిపోయారు. ఓడిపోతారని తెలుసు కూడా అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి ఆదేశించాడు కాబట్టి వెళ్ళి పోటీ చేశాడు. ఆయన ఓడిపోయాడు. సో ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా పనికిరాడని చెప్పి తీసిపడేశారు. అంటే రెండో అవమానం, ఇది రెండో అతిపెద్ద అవమానం. ఇప్పుడు మనకు తెలియకుండా చాలా అవమానాలు జరిగినాయి. గతంలో హెలికాప్టర్ దగ్గరికి ఈయన కూడా వస్తుంటే ఈయన వద్దని ఎక్కించుకోలేదు కదా హెలికాప్టర్ లో. నరేంద్ర మోడీ సభకి అప్పుడు అల్లూరి సీతారామరాజు విగ్రహం సంబంధించి అప్పట్లో హెలికాప్టర్లో వెళ్తుంటే ఆ హెలికాప్టర్ లో ఈయన కూడా వెళ్తానంటే ఆయన వద్దని చెప్పి పంపించాడు. ఇలాంటి అవమానాలు చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు అందరికీ కనిపిస్తున్న అవమానాలు ఏంది? ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా అప్పట్లో తీసేయటం, ఇప్పుడు పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా విజయసాయి రెడ్డిని తీసేయటం. అంటే దాని అర్థం ఏంటి? పొమ్మలు లేక పొగబెడుతున్నారు, లేదా ఆయన మీద అనుమానాలు ఉన్నాయి. ఏం అనుమానాలు ఉన్నాయని అంటే ఆయన బీజేపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలీనం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్కడ అమిత్ షా తోటి టచ్ లో ఉన్నాడు అనేది వినిపిస్తుంది. దానికి నిదర్శనంగా ఈ తాజా పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు రాజ్యసభలోనేమో రాజ్యసభ వరకు ఫ్లోర్ లీడర్ గా ఆయనే ఉన్నాడు విజయసాయి రెడ్డి. కానీ బోత్ హౌసెస్ లో ఉన్న ఎంపీలకి లీడర్ గా ఉన్నటువంటి ఆయన్ని ఒకదానికి పరిమితం చేశారంటే డిగ్రేడ్ చేయటమే కదా. అంటే వైవి సుబ్బారెడ్డిని ప్రమోట్ చేశారు.
అక్కడ కూడా లేడు. రాజ్యసభలో కూడా ఇప్పుడు వై సుబ్బారెడ్డి, రాజ్యసభలో కూడా లీడర్ వై సుబ్బారెడ్డి, అంటే ఒక సాధారణ ఎంపీ ఇప్పుడు విజయసాయి రెడ్డి. కాబట్టి పరిణామాలు చాలా వేగంగా మారబోతున్నాయి భవిష్యత్తులో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలీనం కావడానికి బీజేపీలో చాలా వేగంగా కదులుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 2 రోజుల క్రితం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమిచ్చారంటే, నాకు తెలియకుండా ఏం జరుగుతుంది చూస్తాను రాజ్యసభలో అన్నాడు. జస్ట్ 2 రోజుల క్రితం నాకు 11 మంది ఎంపీలు ఉన్నారు రాజ్యసభలో, నాకు తెలియకుండా ఏం జరిగిద్ది అన్నారు. కాబట్టి ఈ స్టేట్మెంట్ బీజేపీకి తెలిసి ఉంటుంది. బీజేపీ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు కదా ఏపీలో. అందుకని చెప్పి గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు విలీనం అయ్యారు కదా బీజేపీలో రాజ్యసభలో. సో ఇప్పుడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలీనం అవుతుంది. దానికి ఆల్రెడీ స్కెచ్ రెడీ అయిపోయింది. ఈయన వైవి సుబ్బారెడ్డిని పెట్టుకున్నా ఎవరిని పెట్టుకున్నా కానీ అది జరగాల్సింది అయితే జరిగింది. ఇప్పుడు విజయసాయి రెడ్డి ఇంత జరిగిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటాడని చెప్పి మనం అనుకున్నామా? ఒకవేళ ఉన్నా గానీ అపనమ్మకంగా ఉంటువే, ఆయన మీద నమ్మకం ఉండదు. నమ్మకం లేకనే కదా తను తీసేసింది. సో కాబట్టి ఆయన పైన ఆయన చేస్తాడు. అమిత్ షాతో టచ్ లో ఉన్నాడు. ఖచ్చితంగా విలీనం చేసే కార్యక్రమం అయితే చేసే అవకాశాలు అయితే చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఈ పరిణామం ఇప్పుడు ఆయన తీసుకున్న డెసిషన్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న డెసిషన్ దానికి బలం చేకూరేలా ఉందని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఓకే.